శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జూలై 1, 2023 రమణ మహర్షి రాసిన రమణ భాషణాలు ఈరోజు లక్ష్మిగా చదివి వినిపిస్తారు. శుక్రవారం సెలవని కొత్త వాళ్ళకి తెలియదు. మెసేజ్ పెడుతుంటారు కదా. అయితే ప్రశ్న 57. ఎవరో చనిపోయారన్న వార్త అందింది. బుద్ధుడు గారు వింటున్నారా? బుద్ధుడు గారు ఫోన్ దగ్గర ఉన్నారా? నమస్తే మేడం. మేడం వింటున్నాను మేడం. ఎవరో చనిపోయారన్న వార్త అందింది. మహర్షి, మంచిదే, చనిపోయిన వారే సుఖపడ్డవారు. దుబారాగా పెరిగిన దంటాల మారి దేహాన్ని వదులుచుకున్నారు. దుబారాగా పెరిగిన తంటాల మారి దేహాన్ని వదులుచుకున్నారు. చనిపోయిన వానికే ఏ దుఃఖము ఉండదు, లేదు. ఉన్నదంతా ఆ మిగిలి ఉన్న వాళ్ళకే. నిద్ర అంటే ఎవరన్నా భయపడతారా? నిద్ర సమయానికి మరణమే. అందరూ నిద్ర సమయం చూచేవారే. నిద్ర ఎవరు చూచేవారు? అందరూ నిద్ర ఎవరు చూచేవారే, ఎదురు చూచేవారే. మేల్కొన్న పిదప ఎంత హాయిగా నిద్రపోయానో అనేవారే. సుఖ నిద్రకై పడక చక్కగా అమర్చుకునేవారే. నిద్ర తత్కాల మృతి. మృతి దీర్ఘ నిద్ర. బ్రతుకులోనే చావు భావించేవాడు ఒకని మృతికై శోకించడు. దేహం ఉన్నా లేకున్నా మూడవస్థల్లోనూ తన స్థితి స్పష్టమే. అటువంటప్పుడు శరీరబంధం సాగవలననే ఆశయేమి? చావెరుగని ఆత్మను కనుగొని ఆ మీద వచ్చి అమరుడు ఆనందమయుడు కావడం సరి. బాగుంది కదా. ఎవరో చనిపోయారా అని వార్త అంటే మహర్షి అన్నారు, మంచిదే, చనిపోయిన వారే సుఖపడ్డవారు. దుబారాగా పెరిగిన తంటాలు మారి దేహాన్ని వదిల్చుకున్నారు. చనిపోయిన వారికి ఏ దుఃఖము లేదు, ఉన్నదంతా మిగిలి ఉన్న వాళ్ళకే. నిద్ర అంటే ఎవరన్నా భయపడతారా? నిద్ర సమయానికి మరణమే. అందరూ నిద్రను ఎదురు చూచేవారే. మేల్కొన్న పిదప ఎంత హాయిగా నిద్రపోయానో అనేవారే. సుఖనిద్రకై పడక చక్కగా అమర్చుకునేవారే. నిద్ర తత్కాల మృతి. మృతి దీర్ఘ నిద్ర. బ్రతుకులోనే చావు భావించేవాడు ఒకని మృతికై బ్రతుకులోనే చావు భావించేవాడు ఒకని మృతికై శోకించడు. దేహం ఉన్నా లేకున్నా మూడవస్థల్లోనూ తన స్థితి స్పష్టమే. అటువంటప్పుడు శరీరబంధం సాగవలననే ఆశయమి? చావెరుగని ఆత్మను కనుగొని ఆ మీద చచ్చి అమరుడు ఆనందమయుడు కావడం సరి. బాగుంది కదా. అదిను తర్వాత 13 జూలై 58వ ప్రశ్న. పృచ్ఛకుడు, ఆత్మలబ్ధి పిదప కూడా జగద్దృష్టి ఉండునా? ఆ ప్రశ్నించేదెవరు? జ్ఞానియా అజ్ఞానియా? ఒక అజ్ఞాని. పృచ్ఛకుడు అన్నాడు, మహర్షి, ఎవరికి ఆశంక కలిగిందో తెలుసుకో. సంశయి తను కనుగొన్న తర్వాత కూడా ఈ సందేహం ఉంటే అప్పుడు సమాధానం చెప్పవచ్చు. జగత్తు గాని శరీరము గాని తానున్నానని చెప్పగలదా? విషయాలను చూడడానికి చూచేవాడు ఒకడు ఉండవాలి. ఆ చూచువాడెవడో చూడు. ముందెప్పుడో ఏముండును అన్న బెంగ ఇప్పుడు ఎందుకు? జగము కనబడలేదు. కనబడితేనేమి, కనబడకుంటేనేమి. ఇప్పుడు దాన్ని చూస్తున్నావు కదా, అందువల్ల నీకేమైనా నష్టమా? నిద్రలో అది కనిపించకుంటే లాభమా? జగమును చూచినా చూడకున్నా ఒకటే, అది నిరర్ధకం. జ్ఞాని అందరిలాగే వర్తిల్లడం చూచి అజ్ఞాని సందిగ్ధంలో పడతాడు. ఇద్దరూ జగాన్ని చూస్తూనే ఉన్నారు, కాని వారి దృష్టి వేర్వేరు.
ఉదాహరణకు సినిమా తీసుకో, తెర మీద బొమ్మలు కదులుచున్నవి, వానిని పోయి పట్టుకో, చేతికి చిక్కేది తెరేనా? బొమ్మలు అదృశ్యమయ్యాక మిగిలిందేమి? మళ్ళీ ఆ తెరయే. అట్లే ఇక్కడాను ప్రపంచం కనిపిస్తే కనిపించేదెవరో చూడు, ఎవరికో చూడు. నేను అనే మూలాధారాన్ని చిక్కించుకో. ఆ తర్వాతన ప్రపంచం ఉన్నా పోయినా ఒకటే. అజ్ఞాని ప్రపంచం సత్యం అనుకుంటాడు. జ్ఞాని దృష్టిలో అది మనసు కల్పించింది. ఆత్మ వ్యక్తమైనా కాకున్నా జ్ఞానికి అవసరం లేదు. తర్వాత 59వ ప్రశ్న ఒక ఉత్తరం. దానిలో స్మృతి, నిద్ర, మృతి దీనిపై ప్రశ్నలు అడిగిన వారి విద్వత్తను తెలుపుతున్నది. మొదటి చూపున కవి సక్రమంగానే ఉన్నట్లు, వానికి సమాధానాలు దుస్సాధ్యాలు అన్నట్లు కనిపించాయి. దానికే శ్రీ భగవాను సమీపించగా వారు ఆ ముడులన్నీ అతి సులువుగా విడమరచి ఈ గొడవంతా మిథ్యయైన అహమును సత్యమని ఆత్మయని భ్రమించడం వల్ల అన్నారు. గుణములు వృత్తులు ఆ మిథ్య అహమునకు చెందుతాయి, ఆత్మకు గావు. ఎవరు యత్నించినా అవిద్యను తొలగించడానికే. ఆ తర్వాత ఏ సందేహాలు రావు. సత్యమైన ఆత్మ నిత్యస్థితమే. ఆత్మస్థితికి ప్రత్యేక యత్నం ఏమీ అక్కర్లేదు. ఇది ఈ 3 ఇవాళ డిస్కస్ చేద్దాం. 60 రేపు. విన్నారు కదండి 3ను? వసంతలత నువ్వు వచ్చావు, చెప్తావు. విన్నావు కదా మొదటి నుంచి? అంటే మళ్ళీ చదివినప్పుడు ఉన్నావు కదా? లేదు, నేను కొంచెం లేట్ గా వచ్చాను లక్ష్మి. నేను ఆ డెత్ నువ్వు వచ్చాక మళ్ళీ చదివాను. 2 క్వశ్చన్లు విన్నాను నేను. 3 వినలేదు. మృతి కోసమే మొదటిది. ఎవరో చనిపోయారన్న వార్త విన్నారు, అదే మొదటిది. రెండోది అదే అతను ఏంటది అంటే చచ్చిపోయిన వాళ్ళు మంచిదే అన్నారు. ఆయన చనిపోవడం అంటే మంచిదే, ఏ బాధ లేదు. ఈ శరీరం కోసమే. ఆ తర్వాత డెత్ ని అతను మృతిని నిద్రతో పోల్చారు. నిద్రతో పోల్చి అంటే అందరూ పోల్చారు అలాగే. నిద్ర వస్తున్నది అంటే ఎవరన్నా భయపడతారా? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి ఏ బాధ లేదు, ఆ చచ్చిపోని వాళ్ళకే వాళ్ళ గురించి బాధలన్నీను అయ్యో అని దుఃఖం పడతారు. సో అనేది చావు అనేది ఒక రకమైన దుఃఖకరమైన స్థితి కాదు అని చెప్పడానికి ఆయన తన నిద్రతో చెప్పి, నిద్ర ఎవరికైనా అక్కర్లేకుండా ఉంటుందా? అందరూ నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. నిద్ర లేకపోతే అయ్యో నిద్ర లేదే అని బాధపడిపోతారు తప్ప నిద్ర బాగుండదు అని ఎవ్వళ్ళు అనరు. అంతే, దానికోసం అన్ని ఆ సరంజామాలన్నీ చేసుకుంటారు, పక్కలు గిక్కలు అన్ని వేసుకొని అన్నారనమాట. సో మనం అదే ఆ మృతి వచ్చినప్పుడు ఎందుకు దుఃఖపడడం, మంచిదే. ఈ శరీరం తాలూకు బాధలన్నీ తగ్గుతాయి, హాయిగా ఆ శరీరం బంధాల నుంచి ముక్తి అయిపోయి ఉంటుంది అని అతను అది చెప్పారు. తర్వాత ఇంకొక అతను ఆయన ఏంటన్నారంటే, ఆత్మజ్ఞానికి ఆత్మజ్ఞానం అయిన తర్వాత ఈ జగత్ అనేది కనిపిస్తుందా, జగజ్ఞానం ఉంటుందా అంటే అది ఎవరికి అని అడిగారు అనమాట. అజ్ఞానం ఏదో అన్నారు. ప్రశ్నించేది జ్ఞాన అని అడిగారు. ప్రశ్నించేది జ్ఞాన అజ్ఞాన అంటే అజ్ఞాని అన్నాడు ఆయన. సో అది అంటే ఒక్క నిమిషం, నాకు అది ఐడియా జ్ఞాపకం వస్తున్నది. ఏంటంటే ఎవరికి అని చూడు, తెర మీద ఎలా అయితే బొమ్మలకి ఆ జగత్తుకు గాని జగత్తు చూడలేదు, చూసేదంతా మనమే. మనం చూస్తేనే కదా ఆ జగత్ అనేది ప్రస్ఫుటం అవుతుంది. కాబట్టి చూసేవాడు ఉండకపోతే జగత్తు గాని శరీరంగా ఏమీ ఉండవు. సో చూసేవాడు ఎవడో మొదట కనుక్కుంటే నీకు అప్పుడు అర్థం అవుతుంది. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఆ ప్రశ్నలు అడిగితే అర్థం. ఆత్మజ్ఞానం రాకుండా మనం ఆ ప్రశ్నలు అడగడం అది తెలివి తక్కువతనం. తర్వాత తెర మీద బొమ్మల్లాగా మనం తెర మీద బొమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఏమైనా మన చేతికి చిక్కుతాయా? ఆ తెరే మనకి
కనిపిస్తుంది, చేతికి అందుతుంది. అలాగా ఈ జగత్తంతా ఏంటంటే అదే మిథ్య అని త్రిపుర రహస్యంలో చెప్పినట్టుగా, ఇది నువ్వు ఉన్నావు, నువ్వు చూస్తున్నావు కాబట్టే ఆ జగత్తు ఉన్నది. నువ్వు నీ ఇంద్రియాలు లేకపోతే నీకు అవేమీ కనిపించవు. సో అది ఆ విధంగా ఆయన జగత్తు గురించి చెప్పారు, ఆత్మజ్ఞానం, జగత్తు జ్ఞానం. ఇంకేమైనా చెప్పారా? మూడో ప్రశ్న నాకు బాధపడ్డారు. ఆ ఉత్తరంలో స్మృతి, నిద్ర, మృతి దీనిపై ప్రశ్నలు అడిగిన వారి విద్వత్తతను తెలుపుతున్నాయి. మొదటి చూపుగా అనేవి చాలా కష్టంగా ఉన్నాయి అనిపించింది, కానీ దుస్సాధ్యాలు అన్నట్లు కనిపించాయి. భగవాన్ ఏమిటి ప్రశ్నలకు సమాధానం. వానికై శ్రీ భగవానును సమీపించగా వారు ఆ ముడులన్నీ అతి సులువుగా విడమర్చి ఈ గొడవంతా మిథ్య అయిన అహమును సత్యమని, ఆత్మయని భ్రమించడం వల్ల అన్నారు. అర్థమైందా? ఏంటి అదేమిటి సరిగ్గా ఈ అర్థం గొడవంతా కాదు. మిథ్య అయిన అహాన్ని అదే సత్యమని, అదే ఆత్మ అని భ్రమించడం వల్ల వస్తుంది. ఓహోహో, బాధపడి అచ్చా అచ్చా, అవునవును. అంటే గుణములు, వృత్తులు కూడా ఆ మిథ్య అహానికి చెందుతాయి, ఆత్మకేమీ కావు. ఎవడు యత్నించిన అవిద్యను తొలగించడానికే. ఆ తర్వాత ఏ సందేహాలు రావు. సత్యమైన ఆత్మ నిత్యస్థితము. ఆత్మస్థితికి ప్రత్యేక యత్నం ఏమీ అక్కర్లేదు. అవును అవును, అదే ఎప్పుడు అసలు నేను అంటే ఎప్పుడో వింటూ ఉంటాను, చదువుతాను. నేను ఎవరు అని ప్రతిసారి ప్రతి వాళ్ళని ప్రశ్నించుకోమంటారు రమణ మహర్షి. అలా ఎందుకు అలా కంటిన్యూస్ గా అంటారు అంటే, నేను అనేది లేదు అని తెలుసుకోవడానికి. అంటే ఆ మిథ్య అనేది లేదు, అది మనం మిథ్యే మనం అనుకుంటున్నాం అంతే, నేను అనేది ఒకటేదో ఉన్నది అని చెప్పి అని అది తెలుసుకోవడానికి ఆ నేను ఎవరు అని క్వశ్చన్ చేయమని చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ నాకు. అంటే ఈ అహమే ఆత్మని అనుకోవడం వల్ల వచ్చింది చిక్కిదంతా అని చెప్పారు. అహం అంటే ఇక్కడ మనం థియాసఫీలో చెప్పుకునే ఈగో కదా. అహమే అహంకారం. నేను అహం అన్న నేనే అంటే అహంకారమా లేకపోతే జీవాత్మ కాదు, ఇక్కడ నేను అహాన్ని అనుకునే అంటే అదే ఆత్మ అని భావిస్తున్నారు అని చెప్తున్నారు కదా. దానివల్లే చిక్కంతా వచ్చింది. అక్కడ ఆ జీవాత్మ ఇంకేదో చెప్పారు, 3 అవస్థలు అని చెప్పారు. ఏదో జాగ్రత్త, సుషుప్తి, మేల్కొనడం బతికున్న వాళ్ళకి తెలుస్తుందనా? ఏంటి ఇక్కడే ఇందులో మొట్టమొదటి అదే క్వశ్చన్ లో ఆ నిద్ర గురించి అదే స్మృతి, నిద్ర, మృతి దీనిపై ప్రశ్న అడిగిన వారి విద్వత్తతను తెలుపుతున్నాయి. మొదటి చూపునికి అవి చూడగానే సక్రమంగా ఉన్నట్లు, వానికి సమాధానాలు దుస్సాధ్యాలు అన్నట్లు కనిపించాయి. అందుకని మహర్షి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఆ ముడులన్నీ చాలా సులువుగా విడమర్చి ఈ గొడవంతా మిథ్యైన అహాన్ని సత్యమని, ఆత్మయని భ్రమించడం వల్ల అన్నారు. అంటే శరీరమే నేను అనుకోవడం, అది ఆ శరీరం పోతే నేను లేను అని అనుకోవడం, అదే కదా. అంటే అది ఆ మిథ్య కదా అహం, ఆ మిథ్య నేను అనుకున్నాను, అదే ఆత్మ అని. దానివల్లే వచ్చింది ఇలాంటివన్నీను అని. ఇవన్నీ అహానికి చెందుతాయి. ఏవి? గుణములు, వృత్తులు ఆ మిథ్య అహానికి చెందుతాయి, ఆత్మకి గావు. ఎవడెత్తించినా అవిద్యని తొలగించడానికే. ఆ తర్వాత సందేహాలు రావు. సత్యమైన ఆత్మ నిత్యస్థితం. ఆత్మస్థితికి ప్రత్యేక యత్నమేమీ అక్కర్లేదు. ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుంటే చాలు. అది అదే ఎక్కడైనా అదే కదా చెప్తున్నది. అదే అంటే అజ్ఞానం అంటే అహమే నేను, ఆత్మే. మనకి హిందూ దీంట్లో స్క్రిప్చర్స్ లో మనసుకి 4 ఫ్యాకల్టీలు అంటే ఏంటంటే స్మృతి అంటే లైక్ మెమొరీ, స్టోరేజ్, మెమొరీ. ఇది అహం, ఇగో, తర్వాత ఆలోచించు, తర్వాత బుద్ధి ఒకటి, డిస్క్రిమినేషన్. ఇవి ఈ బుద్ధి అని అంటున్నాం. ఈ 4 కూడా దాని లక్షణాలే, మనస్సే చేసే పని. అందుకని అహానే, నేనే అహాన్ని అంటే అనే భావన వల్ల కదా వచ్చింది ఇవన్నీ అని చెప్తాను.
ఉమ్, అవును. అందుకే కదా దాని పేరు రమేష్ గారు ఎప్పుడు అంటారు, ఎవరు ఏది చూస్తున్నారో చెప్పు అని. నువ్వు చూస్తున్నావా ఇంకెవరు? అది ఆయన చూసే వాళ్ళు ఎవరో తెలుసుకో. యోగం ఓకే ఓకే. కనబడితేనేంటి కనబడకుంటేనేంటి, ఇప్పుడు దాన్ని చూస్తున్నావు కదా, అందువల్ల నీకేమైనా నష్టమా? నిద్రలో అది కనిపించకుంటే లాభమా? జగముని చూసినా చూడకున్నా ఒకటే, అది నిరర్ధకం అని చెప్పారు. ఇవాళ ఏంటి ఎవరు ఎక్కువ మంది రాలేదు? రాంబుద్రి గారు మీరు చెప్తారా? లలిత గారు నలుగురు. కాదు. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, అదే ఈరోజు మృతి గురించి అద్భుతంగా ఉంది మేడం. అంటే చావుకు అందరూ భయపడతారు కదా. అంటే ఆ చావుకు భయం గురించి చెప్పినప్పుడు నిద్రకి ఎవరైనా భయపడుతున్నారా కావాలని అని తప్పిస్తుంది. ఒక పోలిక తీసుకొచ్చి అద్భుతమైన వివరణ మహర్షి గారు ఇచ్చారు. అంటే నిద్రకు చావుకు తేడా లేదు అని. నిద్రను మనం అందరము ప్రేమిస్తున్నాం కదా, మరి చావును ఎందుకు ప్రేమించము అని ఆయన చెప్పినట్టు అయింది. అంటే నిద్ర అనేది తాత్కాలికం మరణము, చావు అనేది దీర్ఘ మరణం అని చెప్తున్నారు. తాత్కాలిక మరణానికి అంత సంతోషపడేవారు దీర్ఘ మరణానికి ఎందుకు అంత దుఃఖపడుతున్నారు అని చెప్తున్నారు. అంటే ఈ పోలిక చాలా అద్భుతంగా ఉంది మేడం. అంటే చనిపోయిన వాడికి ఏ మృతి బాధ అంటే లేదు, బతికున్న వాళ్ళకే బాధ లేదు. అదే కదా మేడం. అంటే ఇప్పుడు ఆ అంటే అందరికి అంటే పుట్టిన ప్రతి జీవికి చావు అంటే ఫస్ట్ ఉండేది ఏంటంటే ఫస్ట్ చావు భయమే ఉంటుంది. తర్వాతనే అన్ని భయాలు వస్తాయి. మొట్టమొదటి భయం మరణ భయం. ఆ మరణ భయాన్ని ఎంత సులువుగా అతి తేలికగా చేసి చెప్పడం అనేది చాలా అద్భుతమైన విషయం. అంటే ఒక దీర్ఘ నిద్రకి అంటే ఒక తాత్కాలిక నిద్రకే నీకు ఇంత ఆనందం అనిపిస్తుంటే దీర్ఘ నిద్రలో ఇంకా ఎంత ఆనందం ఉంటుందో ఆలోచించండి అన్నట్టు చెప్పారు. ఈ ఈ ఈ దేహం ఉన్నంత వరకే కదా ఈ తిప్పలు, ఈ కష్టాలు నష్టాలు. ఇవన్నీ దేహం వెళ్ళిపోయిన తర్వాత మరణానికి వెళ్ళిపోయినప్పుడు శాశ్వత నిద్రలో ఉన్నప్పుడు సుఖమే కదా మొత్తం అంతా. అందుకని ఆ చావు కోసం అంత ఇది కంగారు అక్కర్లేదు అని ఇది మహర్షి గారు చెప్పినారు. అంటే ఇంకా అంటే అది చెప్పడమే కాక అంటే మనం ఈ దేహంలో ఉన్నప్పుడు నిజమైన సత్యాన్ని కనుక్కుంటే ఇంకా ఆ భ్రమలు కూడా వదిలిపోతాయని ఆయన చెప్పినట్టు నాకు అనిపించింది మేడం. అలాగా అంటే ఈ దేహంలో ఉన్నప్పుడే ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ మరణ భయం అనేది అసలే ఉండదు అనేది అవునండి. అంటే చెప్పడం జరిగిన ఒక అబ్బాయి ఈ మధ్య చాలా మంచి సాధకుడు, నాకు మా శౌరీష్ గారు, యోగానంద గారు, నారాయణ మహారాజు గారు లాంటి అద్భుతమైన వ్యక్తులను అతనే పరిచయం చేశాడు. ఈ మధ్య మాట్లాడాడు విజయనగరం. అన్నాడు, మా గురువు గారు నీకు టైం అయిపోయింది వచ్చేస్తావా అని అడిగారు. యువతలు బయటికేమో హార్ట్ అటాక్ అది ఉంది. అయితే ఆయన తీసుకెళ్ళారు. అంటే చాలా ఆనంద స్థితికి అక్కడ ఒక లోకంలోకి తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఉన్నట్ట. అంటే అక్కడ కూడా నాకు 5 ఏళ్ళు టైం మేడం కొంచెం అర్థం కాలేదు మేడం. మళ్ళీ కొంచెం స్టార్టింగ్ అంటే అంటే అది గురువుగారు అదే 50 years ఓల్డ్ అయినా మంచి తపశ్శక్తి సంపన్నులు హనుమాన్ అవతారం అనేవారు నారాయణ మహారాజు గారిని. ఆయన గురువు నారాయణ మహారాజు గారు. తనే నాకు పరిచయం చేశాడు నారాయణ మహారాజు గారిని, సౌరీస్ గారిని, యోగానంద గారిని. చాలా నిరంతరం మా ఇంటికి వస్తూ చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. అందుకని అదే చెప్పాడు కదా, నేను సౌరీస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మహాత్ములతో ఎలా పడితే అలా మాట్లాడేస్తారు, ఆవిడ 1000 సూర్యులు కాంతున్న ఆవిడ, జాగ్రత్తగా మాట్లాడండి మీకు వినయం లేదు అని చెప్పాడు నాకు. అయితే నారాయణ మహారాజు గారు గురువు కదా, అంటే నీకు టైం అయిపోయింది వచ్చేస్తావా అని అడిగారట. అంటే అది ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా హార్ట్ అటాక్ లాగా వస్తుంది, ఇంటర్నల్ గా ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయారు. అతను ఇంట్లో చెప్పాట, ఇవాళ ఆవిడ బర్త్డేట, ఆవిడేమో కోవిల్కి వెళ్దామంటే కోవిల్ కాదు ఇవాళ అద్భుతమైన విషయాలు జరుగుతాయి అని అన్నట్ట. గురువుగారు అతనికి తెలుసు అంతే. అలాగా అతను ఎన్నో మంచి మంచి చాలా హ్యాపీగా ఉండే ఒక లోకానికి తీసుకెళ్ళాట. అక్కడ అతను 5 ఏళ్ళు ఎక్స్టెన్షన్ అడిగేట. అదేమిటి ఇంత ఆనంద స్థితిలో కూడా ఎక్స్టెన్షన్ అడుగుతున్నావు అన్నట్ట. అంటే కొన్ని కర్తవ్యాలు ఉండిపోయి అన్నట్టు.
అంటే నేను అన్నాను, రాము అది నువ్వేమో అజ్ఞానమే కదా, ఇంకా కర్తవ్యాలని అవన్నీ చెప్పడం నీ పిల్లల కోసం, వాళ్ళు భగవంతుడి పిల్లలు కదా, అజ్ఞానమే అన్నాడు. అయితే అది నుంచి ఎక్స్టెన్షన్. అయితే ఆ తర్వాత నుంచి మాత్రం లైఫ్ లో ఆనంద స్థితి ఉంటుంది. అంటే ఎవరు చెప్పినా చనిపోయి బాధల్లోకి వెళ్తున్నాం అని ఎవరు చెప్పరు. అంటే అనుభవాల్లో అంటే ఇక్కడ మంచిగా జీవించిన వాళ్ళు, అతను ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసిన పైసా లంచం తీసుకోలే. ఆయనకి ఇంటికి చాలా పెద్ద పెద్ద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసరు అలాంటి వాళ్ళందరూ వచ్చి అతను మాట్లాడే మాటలు అంటే సత్యంగా ఉంటాడు. అది ఆ తర్వాత ఏంటంటే జ్ఞానం ఉన్నాడు. జ్ఞానం అని అలాగా కాదు, అంటే ఏదో తను అలా ఫీల్ అవ్వడు, కానీ అది ఆచరణలో ఉండేది అది ఏదైనా సరే. అదే మేడం. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మరణానంతరం మరణం అంటే తెలియని మరణానికి మనం భయపడుతున్నాం కానీ అసలు భయమే అక్కర్లే. అన్నీ మనం వదిలేయాలని భయపడాలి తప్ప అదే భయపడతారు అందరూ వీళ్ళు. అంటే తెలుసున్న దానికే భయపడుతున్నారు. నా వాళ్ళన్న వాళ్ళని వదిలేయాలి, నా ఇల్లు, నాకేమేమి సంపాదించానో అవన్నిటి మోహం, వాటికి భయం. అదే మేడం. అంటే నిన్ననే ఇది డిస్కస్ అయింది మేడం. మా సిస్టర్ ఉంటుంది, అమ్మాయి అంటే నన్ను దేవుడు తీసుకెళ్లాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు అన్నయ్య, నేనేమో రానని చెప్తున్నాను, అది ఇది అని అన్నది. అంటే నేను వస్తే ఎట్లా, నా పిల్లలు ఎట్లా, నా కథ ఎట్లా, అది ఇది అని చెప్పి నేను రాను అని అంటున్నాను, నాకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇట్లా ఆయన చాలా సిమ్టమ్స్ ఇస్తున్నాడు. అంటే అవన్నీ భ్రమలేమో, వదిలేసి ఆ చావు గురించి ఎందుకు ఆలోచన చేస్తావు, ఇప్పుడు మీరున్నారనుకో అన్నయ్య, మీరు అన్ని వదిలేశారు, అన్ని అయిపోయినాయి, ఇంకా మీరు రమ్మంటే మీరు రెడీగా ఉంటారు కదా అని అంటే ఆ అమ్మాయికి నేను జవాబు చెప్పలేదు. అంటే ఇప్పుడు నేను నా గురించి చెప్తా ఉంది అమ్మాయి. అంటే నాకు ఇంకా పిల్లలు సంసారం, ఇంకా చిన్న పిల్లలు కదా అన్నయ్య, నేను రాలేను అని చెప్తున్నాను దేవునికి. కానీ ఇప్పుడు మీరున్నారనుకోండి, మీకు అన్ని అయిపోయినాయి కదా, మీరు రెడీగా ఉంటారు, మీరు రమ్మంటే పోతారు కదా అని నన్ను అంటుంది. 90వ వాడు వచ్చి 99వ సంవత్సరం వచ్చినా ఇంకా పోవాలని ఎవరు అంటే ఎవరో కానీ ఈ లంపటాలు ఉన్నవాళ్ళు ఎవరు అంటే నాకేమనిపించిందంటే, ఈ అమ్మాయి ఇట్లా అంటుంది కదా, మరి నా మనసులో ఉండేది ఏంది అని ఒరిజినల్ గా ఆలోచన చేస్తే, నేను కూడా ఎందుకు పోవాలి, ఇంకా కొన్నాళ్ళ నుండి ఏదో జ్ఞానమో ధ్యానమో ఏదో ఉన్నాయి కదా, ఇవన్నీ జ్ఞానం ధ్యానం కాదు, పిల్లలతో బంధము, ఆ బంధంలో ఆనందము అవి ఎక్కువ ఇక్కడ. అదే వాస్తవం మేడం. అది మీరు చెప్పింది 100% కరెక్టే మేడం. కానీ నేను ఏదో ఊరికే అట్లా అని అనుకున్నాను అట్లా. అయితే అంటే ఇప్పుడు ఈ మరణ సమయం వచ్చినా కూడా మీరు అన్నట్టు 99 సంవత్సరాలు వచ్చినా ఇంకా ఇంకొక 2 ఏళ్ళు బతుకుదాం అలాగా. అంటే ఇప్పుడు 79 సంవత్సరాలు మా మేనమామ గారు చనిపోయిన తర్వాత మా అత్తగారు అంటున్నారు, ఇంకొక కొన్నాళ్ళు ఉండింటే మన వాళ్ళ పెళ్లిళ్ళు చూసింటే ఎంత బాగుండేది, అట్లా చూస్తారేమో అనుకున్నాను, ఇంత తొందరగా వెళ్ళిపోయారు. అంటే ఇంకా ఆశకు అంతే ఉంది. అంటే దీనికి కారణం భూమి మీద ఉన్న హ్యాపీనెస్ తెలుసు, మరో హ్యాపీనెస్ తెలియక ఈ లంపటాల్లో ఏది బాధాకరమైన ఆనందమో అదే బాగుంది అనుకోవడం వల్ల ఇలా అయిపోయాం. ఇంకో ఆనందం మనకు తెలియక ఈ బంధాలే బాగున్నాయి, బంధాలు ఏదో మనకి ఆశ, ఏదో సెక్యూరిటీ ఇస్తాయని, సెక్యూరిటీ ఎవరికో మనకే తెలియదు. 100% మేడం. అయితే అదే ఇప్పుడు అంటే మరణం యొక్క స్థితిని అద్భుతంగా మహర్షి గారు ఎంత అద్భుతంగా, అంటే ఒక నిద్ర గురించి ఎంత తాపత్రయపడుతున్నాం కదా, అదే తాపత్రయం దీర్ఘ నిద్రలో ఎందుకు ఉండదు అనేది చెప్పడం ఎంత అద్భుతమైన విషయం మేడం. అది మామూలు విషయం కాదు. ఎంత సుఖాన్ని ఇస్తుంది. మాత్రమే తమస్సులోనే ఇంత సుఖాన్ని ఇస్తే, తమస్సు లేని స్థితిలో త్రిపుర రహస్యంలో చెప్పారు, అది ఇంకెంత సుఖాన్ని ఇస్తుంది. తమస్సుతో కప్పబడింది. అదొకటి, ఈ దేహం యొక్క లంపటం పోయింది అని చెప్పేసి టక్కున చెప్పడం. దేహం యొక్క ఈ దేహంతో ఉన్న చిక్కులన్నీ వెళ్ళిపోతాయి కదా, ఎంత సంతోషం అనేది అంత అద్భుతంగా చెప్పారు ఆయన.
అంటే ఈ దేహంతో నువ్వు ఏం సాధిస్తున్నావు, ఏం అంటే ఒలకబోస్తున్నావు? దేహం నేను అనేది లేకపోతే మరణమైనా చనిపోయినా బతికినా ఒకటి నేను. దేహం నేను అనే దాని వల్లే దుఃఖాలు వస్తున్నాయి. అవును మేడం. ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఒకటే ట్రాన్స్ఫర్ ఏందంటే ఇది ఒక ట్రాన్స్ఫర్ అంతేగాని ఇది కాదు కదా. ఒక ట్రాన్స్ఫర్ కోసమే ఇది ఒక ఇంకో లైఫ్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాం. అంతకంటే జరిగేది ఏముంది మేడం? అది ఏమీ జరగడం లేదు. కాకపోతే ఏంటంటే ఈ లైఫ్ తో పెనవేసుకొని ఇక్కడ ముళ్ళు వేసుకొని ఉండడం వలన ఇంకా మనకి బాధలు ఇవన్నీ వాళ్ళ ఆ బంధాలు లైఫ్ ఇవన్నీ లో ఉండడం వల్ల ఇంకెవరో పుడతారు, వాళ్ళతోటి బంధం. ఇదే మన బతికైపోతుంది. బంధము వాళ్ళే సత్యము నిత్యము అనుకుని మళ్ళీ పునరపి పునరపి అవును మేడం. అవును ఇన్ని మేడం. తెలిసినా అవును మేడం. మనం ఏంటంటే ఎక్కడ పైసా అంత మారం. మన బంధాలు తగ్గించుకోం, వాళ్ళు నిత్యమని తగ్గించుకోం, వాళ్ళే మన రక్షిస్తారని తగ్గించుకోం, అదే సత్యం అని బతుకుతాం. అది పెద్ద డ్రామా, పెద్ద సీక్రెట్ అన్నమాట. ఎందుకు తగ్గించుకోం మనకే తెలియదు. ఏమంటారు? 100% మేడం. అదే కరెక్ట్ అది. అలాగే అంటే ఇప్పుడు ఎన్ని జన్మలు వచ్చినా ఇదే బతికే కదా మేడం. ఇంకేముంటది? అసలు బతుకంటే బోర్ కొట్టే స్థితే రాకుండా పోతున్నాం మనం. దానికి తోడు ఈ బంధాల గురించి ఒక్కటే చెప్పారు కదా మేడం. భారతంలో అభిమన్యుడు చనిపోతే అర్జునుడు దుఃఖపడుతుంటే, సరే నీ కొడుకును కల్పిస్తానని చెప్పి స్వర్గానికి పంపిస్తే, నువ్వెవరు నేనెవరు అనే కొడుకు అడిగే వరకు అక్కడ అంటే ఉన్న స్థితి ఏంది, అక్కడ జరిగే స్థితి ఏంది అనేది కూడా క్లియర్ గా చెప్పారు. చెప్పినా కూడా మనకు అర్థం కావడం లేదు. అంటే ఈ జన్మకు కాదు, ఈ మనకి నచ్చదు అనమాట. మనకి మోహం పోగొట్టుకోవడం నచ్చదు. అది చాలా బలంగా ఉంటుంది మనకి. అది దానివల్ల మనకి అన్ని నాశనం అయిపోయినా పర్వాలే, ఆ మోహమే మనకిష్టం, ఆ బంధాలే మనకిష్టం. సర్వనాశనం అయిపోతున్నా అంటే అధపాతాళానికి వెళ్ళిపోయినా పర్వాలే, నా వాళ్ళు అది మాత్రం వదలం. అదే మేడం. ఇప్పుడు ఈ జన్మకే ఈ బంధం అనేది కూడా తెలుసుకోలేకపోతున్నాం. ఈ బంధం మళ్ళీ ఏదో తెలుసు కానీ మనకి నచ్చదు. అదే అందులోనే బాగుంది, అదే బాగుంది అని మనం జీవిస్తున్నాం. అది ఎవరికి వారే. అందుకనే అంటే ఎందుకు అలా ఇన్ని చెప్తాం, ఇన్ని కథలు మాట్లాడతాం, నా వరకు వచ్చేకల్లా వాళ్ళే రైట్, వాళ్ళే నా వాళ్ళు, అది ఎందుకు ఉంటుందని మనకు ఒక విప్లవం రావాలి కదా. ఇన్ని చదువుతున్నాం, ఇన్ని తెలుసుకుంటున్నాం, అన్ని చెప్తాం, కానీ నాకు ఏమి ఒక పైసా అంత కూడా మార్పు రాదు. ఎందుకని? అక్కడే ఉంది అసలు విషయం. అదే కరెక్ట్ మేడం. మరి కొంతమందికి ఒక మార్పు అనేది కొంతమందికి వస్తుంది కదా మేడం. అది ఎక్కడన్నా గమనిస్తున్నాం అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ అంటే కొంతమంది వదిలేయండి రామబుద్ధుడి గారు, ఆధ్యాత్మికత నాతో మొదలవాలి. అవునా? కొంతమందితో ఎందుకు? ఆ కొంతమంది ప్రారంభం మనకు తెలియదు కదా. ఇక్కడే మెయిన్ ఇదే నేను ఇవాళ మాట్లాడడానికి ఎందుకు అలా అంటున్నానంటే, ఇంటెలెక్చువల్ గా ఇన్ని అది తెలుసు ఇది తెలుసు, అర్జునుడికేమో నువ్వెవడు అని అడిగేవాడే నేను తెలుసు, కానీ నా పిల్లలు మాత్రం నిత్యము సత్యము, అది అబద్ధం, మిగతావన్నీ అబద్ధం కానీ ఇది సత్యం. చూడండి, కావాలంటే చూసుకోండి, అందరూ ఎన్నైనా చెప్తాం, నా వాళ్ళు అది నేను చనిపోయిన వదలను, నెక్స్ట్ బర్త్లు మళ్ళీ మొదలవుతాను. కావాలంటే ఏదో కాలక్షేపానికి చదువుతాం కానీ నేను వదిలేస్తానా? నేను నా వాళ్ళని వదిలేస్తే నాకు ఇంకా మనుగడెక్కడా? అలా ఆలోచిస్తాం. ఆ పక్షపాతం వదిలేస్తే జీవితం ఎలాగా? ఇంకా పైగా మనం ఎస్కేపిజంకి పక్క వాళ్ళకి మీరు అలా లేదుగా అంటాం, వాళ్ళతో లేకపోతే మనకు ఉండొచ్చు కదా. ఇదో ఎస్కేపిజం. ఎదుటి వాళ్ళు మన అలా చూడకపోతే మనైంది, అది వాళ్ళ కర్మ, మన కర్మలో మనం ప్రేమించవచ్చుగా. అవునా కదా? కరెక్టే మేడం. అంటే ఇప్పుడు ఈ పోలిక వలనే మనం ఎక్కడ ఒక అడుగు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది కరెక్టే కదా మేడం. నేను అతను అన్నట్టుగా అహమే అది నేను అని బతకడం వల్ల కదా ఇవన్నీ వస్తున్నాయి. అహం ఆత్మ, అహం నేనే ఆత్మని అని అనుకుంటున్నాం. ఒక గడికి అలా అంటాం, ఇంకొక గడికి ఇంకొక రకంగా ఎలా ఉంటున్నాం అంటే మళ్ళీ అహం నేను ఏమిటి ఆలోచించినా రైటే, నా జ్ఞానం రైటు, అదో అహమాయి.
కదా. అవును. నిర్దాక్షిణ్యంగా నా అహం పోయిందా అని మనం చూసుకుంటున్నామా? అల్ల వాళ్ళకి ఎంత అహం ఉందో నాకెక్కడ, నాకున్నది నాకుంది కదా. ఎవరైనా కొంచెం కఠినంగా మాట్లాడాడు అనుకోండి, వాటి కొంచెం ఎక్స్ట్రా బట్టి గట్టిగా మాట్లాడాడు, మనకు అంతకంటే కఠినత ఉందిగా. ఎప్పుడు మనది గుర్తించడానికి ఎందుకో ప్రయత్నం చేయలేము, కానీ పక్షపాతం ఎదుటి అన్నమాట. నేను వారి సుప్రీం అహం, నేనే సుప్రీం అనే అహం. అందుకోసమే అది చాలా, అదే రమణ మహర్షి అస్తమానం అందుకే ప్రశ్నించి, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ప్రశ్నించేది ఎవరో చూడు, చెప్పు చూడు అసలు అని అడగడంలో ప్రశ్నకి సమాధానం చెప్పలేదని అనుకుంటాను. అంటే ఇప్పుడు ఎప్పుడు అంటే నిన్ను నువ్వు చూసుకో అని చెప్పడమే కదా మేడం అది. అంటే నిన్ను నువ్వు చూసుకో అంటే ఏంటి, నువ్వు అసలు ఉన్నావా లేదా అన్న దానికి మనం అక్కడ అన్ని చెప్పేస్తాం. ఇందాక వసంతలకు చెప్పినట్టు నేను లేనని తెలిసిపోతుందని. కానీ నేను ఉన్నాను, నా వాళ్ళు ఉన్నారు, నా అమ్మాయి రైటు, నా భర్త రైటు, నా ఆస్తి రైటు, ఇవే మనకి సత్యం. అంటే అది అక్కడ రావాలి మనకి విప్లవం. ఎందుకు నేను మారట్లే, అక్కడితో ఆ మారలే, అంటే అప్పుడు కూడా మారలేదు అని మళ్ళీ పోలిక పెట్టుకుంటాం. ఎందుకంటే మనకి సపోర్ట్ కావాలి. అంటే ఇప్పుడు ఈ వాస్తవంగా అజ్ఞానానికి ఒక స్థితి ఏంది అంటే ఒకటే ఉంది మేడం. ఈ లోకంలో బంధము అంటే బంధం ఉంటేనే బతకగలము అనే ఒక స్థితిలో ఉండడం, లోకములు అది అనకండి అలవాటు అయిపోవడం. రాంబుద్రి గారు, నా మనస్సులో అని పెట్టండి. ఉమ్, లోకం అని ఉమ్, అక్కడ వదిలేయండి. ఆ లోకం మీరు ఊహించిన లోకం, మీ మనసు చెప్పిన లోకం కదా. అవును అవును మేడం. అంటే బంధం ఉంటేనే బతకగలము, బంధం లేకుంటే ఇంకెందుకు అనే స్థితికి ఏర్పడిపోయింది మేడం. ఎవరికి ఎవరికి ఆ బంధం? మీ మనసుదా, మీ బాడీకా, దేనికి ఆ బంధం? ఉమ్. అంటే ఇప్పుడు మనసుతోనే ఉన్నాం కాబట్టి మనస్సుకుంటే స్థితిలోనే మీ ఆలోచిస్తాం. మనస్సు కాదన్నది మీకు అర్థమైంది కదా. ఉమ్. అప్పుడు దాని అంటే సంగతి అంటే అదైతే ఇక్కడ అసలు మనకెందుకు? అంటే ఇక్కడ ఏది బంధం ఉన్నా, ఏది లింక్ ఉన్నా ఒక మనసుకే ఉంది కాబట్టి, మనసు నేను కాదు అని తెలిసిపోయింది మనసుకి కాబట్టి. బంధమే లేదండి, అది కూడా ఉమ్, జడమే కదా. అవును ఇప్పుడు మేడం. ఇలా డ్రామాలు ఆడిస్తున్నది అంతా కూడా అది ఉమ్, అందుకే మూలల్లోకి వెళ్ళమంటున్నారు. ఉమ్. దాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనసుకు అసలు సెక్యూరిటీ అక్కర్లే. మూలంలోకి వెళ్తే బంధం వద్దు అని అర్థమవుతుందా మేడం? కదా కదా, మీరు వెళ్ళండి. ఆ మనసుకే అక్కర్లేదు సెక్యూరిటీ. నా వాళ్ళు అన్నది అక్కర్లే, బాడీకి అక్కర్లే, ఎవరికి కావాలని చూడండి. ఏమంటారు? అంతే మేడం, చూడాలి మేడం. అంటే చూడడం అనేది తెలియకపోవడం వల్లనే ఈ ఈ ఈ బాధలన్నీ ఉన్నాయని అర్థం. చూడడమే మెయిన్ ఇంపార్టెంట్. అది చూడాలి కాదు, మనలోకి ఈ మనం క్షణమే చూడాలి, చూడలేకపోవడం. ఎప్పుడో చూడవలసింది కాదు కదా. ఇప్పుడే చూస్తే